యువరాజా వారు, యువరాజా, యువరాజా, యువరాజా. అబ్బా, ఏంటి తాతగారు ఉదయాన్నే లేపితిరి? యువరాజా వారు, ఈ రోజు మీ దినం. ఏంటి తాతగారు? అదే జన్మదినం. నేటితో మీకు పూర్తిగా వచ్చాయి. ఏంటవి? 21 వత్సరములు. బతికించితిరి. సరే యువరాజా, మీరు స్నానమాచరించి రండి, మీది మీ చేతిలో పెడతాను. ఏంటది? జన్మదిన బహుమతి. సరే తాతగారు, నేను వెళ్ళి స్నానమాచరించి వచ్చేదను. వెళ్ళండి. రాజాదిరాజ రాజమార్తాండ రాజగంభీర. మార్నింగ్ రాజా. రండి యువరాజా వారు, ఇప్పుడు మీవు బయటకు కనిపిస్తున్నాయి. తాతగారు ఏమిటవి? దర్జా, దర్పం, రాజసం. ఓ అవే, నేను ఇంకా ఏవో అనుకున్నాను. బతికించితిరి. ఇప్పుడు మీది మీ చేత్తో పట్టుకోండి. ఏంటి తాతగారు? ఖడ్గం తీసుకుని పెట్టుకోండి. ఎక్కడా? నడుముకి యువరాజా. సరే తాతగారు. అయినా తాతగారు, ఈ రోజుల్లో రాజ్యాలు రాజులు లేరుగా తాతగారు, ఇంకా ఎందుకు ఇది? రాజులు రాజ్యాలు లేకపోయినా మన వంశం పరువు, ప్రతిష్ట, గౌరవం కాపాడడం మన కర్తవ్యం. కర్తవ్యం కర్తవ్యం. ఈ ఆచార వ్యవహారాల్లో కించిత్ తేడా కూడా రాకుండా మన సంప్రదాయాలను గౌరవించుకోవాలి, కాపాడుకోవాలి. తాతగారు, ఇప్పుడు మా తక్షణ కర్తవ్యం ఏమిటి? అడవికి బయలుదేరాలి. వనవాసం ఏమన్నా చేయాలా తాతగారు? మన వంశంలో యుక్త వయసు వచ్చాక పట్టాభిషేకానికి ముందు అడవికి వెళ్లి ఏ క్రూర జంతువునైనా వేటాడి చంపి దాని చర్మం, గోళ్లు తీసుకురావాలి. తాతగారు, ఆ రోజుల్లో మీరు దేన్ని వేటాడారు? నేను వేటకు వెళ్ళినప్పుడు అడవిలో జంతువులన్నీ చిన్న చిన్నవిగా ఉన్నాయి. వాటిని చంపడానికి నాకు మనసు రాలేదు. మీకు అలవాటు అప్పటి నుంచే ఉందా తాతగారు? ఏమిటది యువరాజా? సొల్లు చెప్పడం. సరే, వేటకు సమయం ఆసన్నమైనది. తోడుగా భటుని తీసుకువెళ్ళండి. సరే తాతగారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి యువరాజా. నేను వెళ్ళేది వడ్డీ వ్యాపారానికి కా తాతగారు, అడవికి వేటకి వెళ్తున్నాను. బుర్ర తక్కువ యువరాజా. ఏమని పిలిచినారు తాతగారు? బాహుబలి యువరాజా అని పిలిచాను. ఆయుధాలు మర్చిపోయారు. మాకు వేరేలా వినబడిందిలేండి. రండి. థ్యాంక్స్ తాతగారు. తీసుకోండి. మళ్ళీ థ్యాంక్స్ తాతగారు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. బాయ్ తాతగారు. వాట్ ఏ స్మెల్! ఓహో, లేత కుందేళ్లు చెంగు చెంగున ఎగురుచున్నవే. కింకరా, ఆ కుందేళ్లను చూడుము. అవును యువరాజా, చూచుటకు బహు బాగున్నవి. సరే రమ్ము. కింకరా, చెప్పండి యువరాజా. పులులు సింహాలు గాండ్రించుచున్నట్టున్నవి. అవును యువరాజా. జాగ్రత్తగా రండు. కింకర, ఈ అరణ్యము చాలా భయంకరముగా ఉన్నది. అవును యువరాజా, నా కాయలు జారుచున్నవి. ఏం కాయలవి? గుండెకాయలు యువరాజా. బ్రతికించితివి. రమ్ము. కింకర, ఇక్కడ పులియో సింహమో ఉన్నట్టు నాకు అనుమానం కలుగుతున్నది. పారిపోదామా యువరాజా? అక్కడ పులి ఉన్నది కింకర. అవునా రాజా? కింకర, చూచితివా? అదిగో పులి. అవును యువరాజా. ఈ రోజు దాన్ని నేను హతమార్చెదను. నేను చూసేదను. కింకర, త్రుటిలో తప్పినది. ఈసారి చూడు. అదేమిటి? పులి ముందుకొస్తుంది. షట్, మళ్ళీ తప్పినది.
ఈసారి ఖచ్చితంగా వధించదను. కింకరా, మాకు ఏమైనది? ఎందుకు గురి తప్పుతున్నది? బహుశా పులి కదిలి ఉంటుంది. చూసావా కింకరా, నా చేతిలో చావు తప్పదని తెలిసి పులి ప్రాణభయంతో పారిపోయింది. అవును యువరాజా, నువ్వు తోపువి. ఏమైనది కింకరా, ఎందుకలా వణుకుతున్నావు? ఇదిగో యువరాజా, పులి మన ముందుకే వచ్చినది. ఇదేమిటి కింకరా, ఇది మన ముందుకే వచ్చినది? ఏమిటి కింకరా, ఏమది సైగ చేస్తున్నది? మిమ్మల్ని దగ్గరికి రమ్మంటున్నది యువరాజా. ఇది మమ్మల్ని ఆరగించదు కదా. ఇదేమిటి కింకరా, మిమ్మల్ని కూర్చోమంటుంది యువరాజా. నన్ను కూర్చోమంటుంది ఏమిటి? కూర్చోమంటే కూర్చోహే. యువరాజా నేను జంపు. కబాలి రాజా की जय, కబాలి రాజా की जय, కబాలి రాజా की जय. రండి యువరాజా, స్వాగతం. సాధించాను తాతగారు. అదేమిటి యువరాజా, అక్కడ పులి మిమ్మల్ని చితక్కొట్టి మొహం మీద ఉమ్మేసింది కదా, ఇక్కడ సాధించారని చెప్తారే? ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. తాతగారికి తెలియదు కదరా, మూసుకుని ఉండు. ఏంటవి? అన్నీని. మన వంశ ప్రతిష్ట నిలబెట్టావు. ఏం తాతగారు, ఇప్పుడు దాకా పడుకుందా? నవ కామెడీలు చేస్తే గోడకు పిడకైపోతావు యువరాజా. ఏది, పులి చర్మము గోళ్ళు తోడుకుని వచ్చారా? ఏంటి తోడుకుని వచ్చేది? అది నా చర్మం తోడుకోపోలేదు నయము. తాతగారు, అక్కడ పేదవాళ్ళకి దానం చేశాం తాతగారు. శభాష్, ఇప్పుడు మళ్ళీ మన వంశ ప్రతిష్ట నిలబెట్టావు యువరాజా. థ్యాంక్ యూ తాతగారు. యువరాజా, అలసిపోయి వచ్చారు, ఆసీనులు కండి. అలాగే తాతగారు. చెప్పండి తాతగారు. ఎవరక్కడ? ఆజ్ఞ మహారాజా. ఇతను సూరసేనుడు, మీకు అంగరక్షకుడుగా నియమించాను యువరాజా. అంగానికి రక్షకుడా? తాతగారు, మాది మేమే రక్షించుకుంటాము. అంగరక్షకుడు అంటే మీకు ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా కాపాడేవాడు అని అర్థం. మీరు గుడిచేటి ఆలోచనలు మానుకుని పలహారానికి సిద్ధం కండి. సూరసేన, ఏర్పాట్లు చూడు. చిత్తం మహారాజా. కింకరా, యువరాజా. ఖడ్గము వాడకురోయ్. యువరాజా, ఏమిటా కక్కుర్తి? ముందు రక్షకుడు పరీక్షించాలి, తరువాత మీరు భుజించాలి. మరచితిరా సూరసేన? మహారాజా. తాతగారు, మొత్తం వీడే తింటే మేము ప్లేట్ నాకవలేనా? మీరు తినండి యువరాజా. దీనమ్మ ఇంగిలి బ్రతుకు అయిపోయింది. విసుగు వలదు యువరాజా, ఇదంతా మన ప్రాణరక్షణకే కదా. యువరాజా, ఈ రోజు నుంచి మీ అంగరక్షకుడు పరీక్షించాగానే మీకేదైనా. మరొక ముఖ్య విషయం మరిచాను, మీకొక శుభవార్త. ఏంటి తాతగారు? యువరాజా, మీకు విజయనగర సామ్రాజ్య విజయేంద్రవర్మ గారి కుమార్తెతోటి మీకు వివాహం నిశ్చయించాం. మాకు వివాహం, మాకు వివాహం. తాతగారు, నేను ఇంక విశ్రమించేదను. అటులనే యువరాజా. సూరసేన? ఆజ్ఞ మహారాజా.
యువరాజా అంతా సిద్ధమే, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. అటులనే. యువరాజా, తమరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించాం. ఇక తమరి శోభన కార్యక్రమం ఉన్నది, అమ్మాయి గదిలో ఉన్నది. మీరు సిద్ధంగా ఉండండి. యువరాజా వారు, ఎన్నిసార్లు చెప్పినా మీకు ఈ కక్కుర్తి బుద్ధి మారదా? మీ సంరక్షణార్థం అంగరక్షకుడు నియమించింది దేనికి? సూరసేన, ఆజ్ఞ మహారాజా. ముందు మీరు వెళ్ళండి. చిత్తం మహారాజా. తాతగారు, దీనికి కూడా వాడేనా? యువరాజా, ఇది మన వంశాచారం. మీరు తాతగా దొరకడం నా గ్రహచారం. ఏమది? వంశాచారం, వంశాచారం. చాలా సమయం గడిచిపోయినది. ఈ సూరసేనుడు వీరత్వం చూపిస్తున్నాడా ఏంటి? ఇంకా నేను ఆగలేను. యువరాజా వారు, నీ అబ్బారే. అయ్యో తాతగారు, లెమ్ము తాతగారు, లెమ్ము. క్షమించండి, ఆగండి అక్కడ. అంగరక్షక, నువ్వు దొంగ రక్షకుడు అనుకోలేదురా. కింకరా, చెప్పండి యువరాజా. ఆ ముసలినా కొడుకు తీసుకురారా. యువరాజా వారు పిలిచినారట. అవును తాతగారు, రండి. మేము రాము, మాకు స్వల్ప కార్యం ఉన్నది. లేదు లేదు లేదు, రండి రండి. మీ కార్యం మేము చేసేద్దాము తాతగారు. వద్దు. మీరు మాకు మంచి బహుమతి ఇచ్చినారు కదా. వద్దు. మీకు మేము అంతకు మించి బహుమతి ఇచ్చేదము. మీ కార్యం మేము చేసేదము. అయిపోయింది. లేచావా బంగారం? తొందరగా వెళ్ళి తలస్నానం చేసిరా. ఇప్పుడా? పొద్దు పొద్దున్నే ఏంటండి తలస్నానం? అబ్బా, ఇప్పుడు చెప్పండి, చేసొచ్చాను. చేసొచ్చావా? అలా నించో, చెప్తాను. అలా నించో. డాక్టర్ గారు, మా ఆయన రాగానే 2 days నుంచి నేను నోట్లో నీళ్లు పోసుకుంటున్నానండి. అప్పటి నుంచి మా ఆయన కొట్టలేదండి. అసలు రీజన్ ఏమంటారు? కొంచెం చెప్పరా ప్లీజ్. మీకు ఇంకా అర్థం కాలేదా?